హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే వంట ఏంటంటే ములక్కాయ టమాటా కూర అండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, మీరు జొన్న రొట్టె ఏదైనా రొట్టె తినే వాళ్ళైనా సరే దాంట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి ఎలా చేసుకోవాలి, రొట్టెలోకి ఎలా చేసుకోవాలనే సింపుల్ టిప్స్ తోటి ఇవాళ మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 2-3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకున్నాను. ఒక 2 ములక్కాయలు తోలు తీసేసి రెడీగా పెట్టి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక ఆలుగడ్డ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ శుభ్రంగా కడిగి చక్కగా ముక్కలుగా కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర చేసుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది. కావాల్సిన వస్తువులన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వంట కూడా త్వరగా పూర్తవుతుంది. ఇప్పుడు ఒక బాండీ లాంటిది ఏదైనా మీరు పెట్టుకోండి. ఇక్కడ నేను స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అంటే కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఒక 1/2 నిమిషం వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసినవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒక 1/2 నిమిషం మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోతే మనం కట్ చేసుకున్నటువంటి ములక్కాయలు కూడా ఇందులో వేసేసుకుంటే మనకి ములక్కాయలు కూడా వేగాలి కాబట్టి దీంతో పాటుగా ఉల్లిపాయ ముక్కలతో పాటుగా మగ్గిపోతాయి. కాసేపు మూత పెట్టుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు, మనకి ములక్కాయలు కూడా చక్కగా మగ్గుతాయి ఆవిరికి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మిగిలిన కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆలుగడ్డలు, అవి కూడా వేసేసి కలుపుకోవాలి. ఇందులో ఒక ఆలుగడ్డ వేసుకోవడం వల్ల మనకి కమ్మగా అక్కడక్కడ తగులుతా టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీరు ఆలు ఇష్టపడని వాళ్ళైతే పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. కేవలం టమాటాలతోటి మాత్రమే చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కట్ చేసినవి ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే చక్కగా ముక్కలన్నీ కూడా మగ్గుతాయి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు రుచికి సరిపడినటువంటి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మనము కూర ఎంత తీసుకున్నామో, ఎన్ని ముక్కలు కట్ చేసుకున్నామో అనే దాన్ని బట్టి పసుపు, కారం, ఉప్పు అనేవి ఆధారపడి ఉంటాయండి. అందుకని నేను కేవలం ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్పాను. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. మీరు ఇక్కడ కేవలం ధనియాల పొడే కాకుండా కొంచెం వెల్లుల్లిలోనే దంచి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కూరలో వెల్లుల్లిపాయలని చివర్లో వేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసి బాగా కలిపి ఒకసారి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి సిమ్లో ఉంచుకున్నామంటే మనం కలుపుకున్నటువంటి అన్ని మసాలా పదార్థాలు అంటే ఈ ధనియాల పొడి కానీ, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా చక్కగా ములక్కాయలు కూడా ఉన్నాయి కదా, లోపల వరకు మనకి గుజ్జుకు మంచిగా టేస్ట్ పట్టాలి కాబట్టి కాసేపు సిమ్లో ఉంచేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసి నేను ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కాస్త దంచుకొని అవి కలుపుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల, చివర్లో వేసుకోవడం వల్ల కూరకి కమ్మటి వాసన ఉంటుంది. లేదంటే మీరు ఇందాక ధనియాల పొడి వేసేటప్పుడైనా దాంతోపాటు దంచుకొనైనా కలుపుకోవచ్చు. ఒకసారి ముక్కలన్నింటినీ నిదానంగా కలుపుకున్న తర్వాత మీరు చపాతీలో కానీ ఏదైనా రొట్టెలో కానీ తినాలి అని అనుకుంటే ఒక 1/4 గ్లాస్ నీళ్లు పోసుకోండి. దీనివల్ల కూర అనేది గుజ్జుగా తయారవుతుంది. మీకు రొట్టెలో తినడానికి ఈజీగా ఉంటుంది. కాదు అన్నంలోకి తీసుకోవాలి ఈ కూర అంటే మనకు ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి ఏదో ఒక 2-3 స్పూన్లు కాస్త నీళ్లు వేసామంటే చక్కగా గుజ్జుగా ఉడుకుతుంది. మనకి కూర దగ్గరగా ఉండి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. సో మన అవసరాన్ని బట్టి మనం నీళ్ళని వేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని విజిల్స్ రానిచ్చుకుంటే ఒక 2-3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా కమ్మటి కర్రీ చక్కగా మేము చపాతీలోకి చేసుకున్నాం కాబట్టి సూపర్గా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.